పరిసయ్యుడు సుంకరి ఉపమానం గురించిన ఒక చిన్న విశ్లేషణ ఇది. ఈ కథ ఎవరికోసం తెలుసా? ఎవరైతే తమను తాము చాలా నీతిమంతులుగా భావించి ఇతరులను తక్కువగా చూస్తారో సరిగ్గా వాళ్లకోసమే యేసు ప్రార్థన వెనుక ఉన్న అసలైన ఉద్దేశం గురించి చెప్పారు. మొదటిది, ఇద్దరు వ్యక్తులు, రెండు రకాల ప్రార్థనలు. ఒకరేమో పరిసయ్యుడు, అంటే మత నియమాల్ని చాలా కఠినంగా పాటించే వ్యక్తి. మరొకరు సుంకరి, ఆ రోజుల్లో పాపిగా చూసే ఒక పన్ను వసూలు చేసేవాడు. ఇక పరిసయ్యుని ప్రార్థన చూడండి. తను ఎంత గొప్పవాడో చెప్పుకున్నాడు. నేను ఇతరుల్లా పాపిని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో 10వ వంతు ఇస్తాను అని గర్వంగా చెప్పాడు. కాని ఆ సుంకరి ప్రార్థన అసలు అలా లేదు. అతను కనీసం తలెత్తి ఆకాశం వైపు కూడా చూడలేక ఛాతీ కొట్టుకుంటూ, దేవా, పాపినే నన్ను క్షమించు అని మాత్రమే వేడుకున్నాడు. ఇక రెండవది, దేవుని తీర్పు. ఇక్కడే అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఉంది. యేసు ఏం చెప్పారంటే, ఆ గర్వంగా ప్రార్థించిన పరిసయ్యుడి కన్నా వినయంగా తన పాపాన్ని ఒప్పుకున్న సుంకరే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. చివరిగా ఈ వినయం అనే విషయాన్ని యేసు ఇంకా బలంగా చెప్పారు. ఎలాగంటే, ఈ ఉపమానం తర్వాతే ఆయన చిన్నపిల్లల్ని తన దగ్గరకు రానివ్వమని చెప్పారు. దేవుని రాజ్యం ఇలాంటి చిన్నపిల్లల లాంటి వినయ స్వభావం ఉన్న వాళ్లదేనని స్పష్టం చేశారు. చూసారా, రెండూ ఒకే పాయింట్కి కనెక్ట్ అవుతున్నాయి. అంతిమంగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన భక్తి అనేది మనం చేసే మంచి పనుల జాబితాలో కాదు, దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవడంలోనే ఉంటుంది.